మనం తినే ఆహారం విషతుల్యం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి నలుగురికి ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రకృతి వ్యవసాయం మీద జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దాని గురించి సమాచారం సేకరించి ముందల వారాంతరాలుగా హైదరాబాద్ నుంచి ఉద్యోగం చేస్తూనే 1 సంవత్సరం ప్రయోగాత్మకంగా చేశాను. తర్వాత పూర్తిగా ఎన్నిట్లో నిమగ్నం అయితేనే మనం దీని ఫలితాలు సాధించగలం అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని అది నేను ఆచరణ రూపంలో చేసి నవారా అనేటువంటి దేశీ విత్తనాన్ని ఎంచుకున్నాను. ఎందుకు అంటే మనం తినే ప్రతి విత్తనానికి కూడా ఏ ఔషధ గుణం అనేది ఎవరికి తెలియదు. ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయి, వస్తున్నాయి, తింటున్నాం. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా తీసుకున్నటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ నవారా అనేటువంటి విత్తనం డయాబెటిక్ వాళ్ళకి సహకరిస్తుందని చెప్పారు. అది ఎంతవరకు నిజం అనేదాన్ని నా బంధువర్గంలో కానీ నా మిత్రవర్గంలో కానీ నలుగురికి ఈ ఆహారం ఇవ్వడం జరిగింది. సో జరిగితే వాళ్ళు చెప్పినటువంటిది ఓకే పర్లేదు బాగుంది అన్నారు. సో బాగుందంటే ఏంటి, రోగం తగ్గిందా, రోగం నియంత్రణలోకి వచ్చిందా, లేకపోతే జీవితాంతం ఇదే తినాలా? సో అంతే. మళ్ళీ ఎవరైతే పండించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే సమాచారం లేదు. సో దీని గురించి నాకు ఉన్నటువంటి పరిధిలో వ్యవసాయ భూమి తీసుకొని ఈ నవారా అనేటువంటి దేశవాళీ విత్తనాన్ని హైబ్రిడ్ రకం కాదు, ఈ భారత్ బీజ్ సంస్థ ద్వారా శివప్రసాద్ గారి ద్వారా ఈ విత్తనాన్ని సేకరించి వారి దగ్గర నుంచి ఎట్లా పండించాలి ఏంటిదనే సమాచారం సేకరించి దీన్ని ప్రారంభించాను. ఎకరానికి 200 గ్రాములు 300 గ్రాములు కేజీ సరిపోతుంది అని చెప్పి అన్నారు. మొదటి సంవత్సరం ప్రయోగాత్మకంగా చేసాం. కేజీ విత్తనం చేసాం. కేజీ విత్తనంతో చేస్తే అరకిలో విత్తనమే మనం బయట తీయగలిగాం. సో అంటే నా అనుభవం ఏంటి అంటే మినిమం 2 కేజీస్ నుంచి 3 కేజీస్ వేసుకోండి. ఎందుకంటే 1/2 కేజీ కానీ 300 కానీ సరిపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు నాటే విధానం, నారు లాగే విధానం, వీటిలో చాలా వేస్టేజ్ అవుతుంది. సో దీన్ని ఒక్కొక్క కర్ర నాటాను నేను. ఒక్కొక్క కర్ర 1 అడుగు దూరంలో నాటి ప్రయోగాత్మకంగా చేస్తే మొదటి సంవత్సరం నాకు వచ్చినటువంటి దిగుబడి 3 బస్తాలు వచ్చింది. 3 బస్తాలు వడ్లు వచ్చింది. సో 3 బస్తాల వడ్లు ఎకరానికంటే ఒక ప్రశ్నార్థకం. ఒక రైతుకి నేను దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఓకే, డయాబెటిక్ పేషెంట్లు 100 మంది ఉన్నారు, కానీ 3 బస్తాలు వస్తే ఎలా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి సదస్సులు నిర్వహించినటువంటి వారిని, భారత్ బీజ్ స్వరాజ్ శివప్రసాద్ గారిని, ఇతర ప్రముఖుల్ని సంప్రదించి చెప్పాను. కాలక్రమంగా కొన్ని సంవత్సరాల నుంచి రసాయనాలు కొట్టినటువంటి భూమిలో ఒకేసారి నీకు దిగుబడి రాదు, క్రమేపీ పెరుగుతుంది. తో వచ్చే సంవత్సరం కూడా ప్రయత్నించి రిజల్ట్ చూడండి అన్నారు. తో తదుపరి సంవత్సరం నేను ప్రయోగం చేయగా 6 బస్తాలు వచ్చింది, రెండో క్రాప్, సెకండ్ క్రాప్. అప్పుడు కొద్దిగా ఆశాజనకం అనిపించింది. ఇప్పుడు వచ్చినటువంటి దానికి నాకు అయినటువంటి ఖర్చుకి సంబంధం లేదు. 3 బస్తాలు వచ్చింది మొదటి పంట, రెండో పంట 6 బస్తాలు వచ్చింది. ఇది నా ఎకరానికి ఎక్కడ కూడా సస్టైన్ అవ్వట్లేదు. ఫస్ట్ పంట వచ్చేసరికి నాకు ఇంచుమించుగా 13 నుంచి 15 వేలు ఖర్చు అయింది. రెండో పంటకు కూడా అదే ఖర్చు అయింది. ఇప్పుడు మూడో పంట కూడా తీశాను, అదే ఖర్చు అయింది. కానీ దిగుబడి లెవెల్స్ మాత్రం మారినాయి. మొదటి పంట వచ్చేసరికి 3 బస్తాలు వచ్చింది, రెండో పంట వచ్చేసరికి 6 బస్తాలు వచ్చింది. ఈ 3వ సంవత్సరం తీశాను, 13 బస్తాలు వచ్చింది ఎకరానికి. ఇప్పుడు ఒక నమ్మకం కలిగింది. దీన్ని నేను ఈ 3 దశల్లో కూడా నాకు తెలిసినటువంటి బంధు మిత్రవర్గాల్లో ఇచ్చాను గత 2 సంవత్సరాలుగా. వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే షుగర్ నాకు అదుపులో ఉంది, ఇది కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ తగ్గలేదు, అదుపులో ఉంది. సో దీన్ని నా యొక్క అనుభవం ఏంటంటే దీన్ని నియంత్రించడానికి నేను వాళ్ళకి చెప్పినటువంటి అంశం అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు జరిగినటువంటి చర్చ సంబంధంలో ఒక రోగనిరోధక శక్తి పెంచడానికే కానివ్వండి, లేకపోతే వాళ్ళ శరీరంలో ఈ విత్తనం సరిపోతుందా లేదనేది నిర్ణయించుకోవాలి. నవర బియ్యం వాడేదానికి ముందల, అంటే దాని ఆహారం స్వీకరించే ముందల పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ ఆహారం తిన్న తర్వాత మీకు సుఖ విరోచనం అవుతుందా లేదనేది ఒక ప్రశ్నార్థం. రెండవది, డయాబెటిక్ వారికి, షుగర్ ఉన్నటువంటి వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అన్నం తిన్నాం అనుకోండి, మళ్ళీ 1 గంటలో ఏదో ఒకటి తినాలి, వాళ్ళు అలా వేస్తుంది, వాళ్ళ శరీర వ్యవస్థ అలా సెట్ అయింది. ఎప్పుడైతే ఈ నవర బియ్యం అనేది మన ప్రకృతి సేద్యం ద్వారా పండించి వాళ్ళు తీసుకున్నారో ఈ ఆకలి అనేది తగ్గింది, సుఖ విరోచనం అనేది కనిపించింది వాళ్ళకి. సో ఎప్పుడైతే ఈ 2 అంశాలు పరిగణలోకి వచ్చినాయో అప్పుడు ఈ ఆహారం అనేది వాళ్ళకి సరిపోతుంది అనేది ఒక అంచనాకు వచ్చాను నేను. సో అప్పుడు ఏం చేశాను, నాకు పండినటువంటి దిగుబడి, నాకు అయినటువంటి ఖర్చు, దీని మీద నేను లాభం వేసుకున్నాను. ఒక 20% అవునండి, 30% అవును, నాకు కావాల్సినటువంటి లాభాన్ని నేను వేసుకొని ఈ డయాబెటిక్ వారికి ముందర 1 కేజీ ఉచితంగా ఇచ్చా. కొంతమందికి 1/2 కేజీ ఇచ్చా, కొంతమంది 1/2 కేజీ ఇచ్చా. వాళ్ళకి 2 లక్షణాలు కనిపించాలని చెప్పా. ఏమని, ఒకటి, ఈ కేజీ బియ్యం తినేలోపు రోజుకు 1 టీ గ్లాస్తో వేసుకోండి, 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్. దీన్ని ఒక రోజు ముందర నానబెట్టి తర్వాత రోజు ఎసరులో వండండి. వండిన తర్వాత మీరు కూరలో తినండి, సాంబార్లో తినండి, పెరుగులో తినండి, ఎట్లానే తినండి. మీకు 2 లక్షణాలు కనిపించాలి. ఒకటి, మీకు సుఖ విరోచనం అవ్వాలి. రెండోది, మీకు ఆకలి అనేది ఎంత ముందర ఎప్పుడైతే రెగ్యులర్గా వేస్తుందో అది నార్మల్లోకి రావాలి. ఈ 2 లక్షణాలు ఉంటే మీకు ఈ బియ్యం అనేది నేను రెగ్యులర్గా అందిస్తానని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాను నా బంధు మిత్రవర్గాల్లో.
సో 100% సక్సెస్ అయింది. మొదట ఒక ఇద్దరైతే ఇచ్చాను, ఇప్పుడు సుమారు 16 మందికి ఈ బియ్యం అనేది ఇస్తున్నాను. ఇప్పుడు వేరే ప్రాంతం నుంచి కూడా వచ్చి మీకు ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చుని మేము భరాయిస్తాం, మాకు పండించేవాడి అనే డిమాండ్ వచ్చింది నవారాకి. కానీ ఇందులో ఎర్రగా ఉంటుంది బియ్యం. మార్కెట్లో రెడ్ రైస్ అని చెప్పి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు నవారాని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, ఈ బియ్యాన్ని కూడా మీరు నానబెట్టండి. వండే ముందులో ఒక 4-5 గింజలు తీసుకొని ఎవరి దగ్గర అయితే మీ నవారా రైతు దగ్గర నుంచి తీసుకుంటున్నారో దాన్ని ఒక 4-5 గింజలు నానబెట్టి 3-4 రోజులకి దాని నుంచి మొలకలు వస్తాయి. కొంతమందికి 3 రోజులకు వస్తాయి, కొంతమందికి 4 రోజులకు వస్తాయి, కొంతమంది 5 రోజులకి మొలకలు వస్తాయి బియ్యం నుంచి కూడా. అది నవారా అనే విత్తనం అనేది ఐడెంటిఫై చేయండి. మార్కెట్లో కనిపించిన ప్రతి రెడ్ రైస్ కూడా నవారా కాదు, ప్రతి రెడ్ రైస్ కూడా మీకు డయాబెటిక్ సపోర్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేజీయో ½ కేజీ తీసుకొని మీ శరీరానికి అనుగుణంగా మారుతుందా లేదా, సుఖ విరోచనం జరుగుతుందా, హంగ్రీ లెవెల్స్ తగ్గినాయా, ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా బ్లడ్ రిపోర్ట్స్ ఇమీడియట్గా టెస్ట్ చేసి చూసుకోండి. ఆహారం తీసుకున్న ఫస్ట్ రోజుకి ఎలా ఉంది, ఆఫ్టర్ 1 వీక్ ఎలా ఉంది, మీకు తత్వం సెట్ అవుతే దీన్ని తీసుకోండి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను అట్లా కాలక్రమేణా 2 years ట్రావెల్ చేసి డయాబెటిక్ పేషెంట్స్తో నేను ఈ అవుట్పుట్ అనేది తీసుకొని ఈ సమాచారం మీకు అందిస్తున్నాను. ఓకే, దీన్ని మార్కెట్లో చాలామంది చాలా రకాలుగా అమ్ముతున్నారు. నేను తీసుకున్నది ఏంటిది, మీకు ఈ బియ్యం త్రూ అవుట్ ది ఇయర్ కావాలి అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఇచ్చేసి 10 కేజీలు ఇవ్వమంటే నేను అవును. ఎందుకంటే దాన్ని పండించడానికి ఎంత శ్రమ పడ్డామో మాకు తెలుసు. కాలక్రమేణా ఈళ్ళు పెంచుకుంటూ వచ్చాం. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నేను 20-25 కిలోలు మీకు ఇవ్వను. మీకు నెలకి ఎన్ని అయితే అవసరం పడతాయో, 3 కిలోలు 5 కిలోలు అవసరం పడతాయో, అట్లా 4-5 పేషెంట్స్ని క్లబ్ చేసుకొని ఈ మిల్లింగ్ చేయించి మీకు కావాల్సినటువంటి వాటికి ఇస్తున్నాను. అప్పుడేమవుతుంది, రైతు పండించినటువంటి ఆహారం పురుగు పట్టకుండా కావాల్సినటువంటి దాన్ని మిల్లింగ్ చేయించి ఇవ్వగలగడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, నేను హ్యాపీ, పండించిన పంటని వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా, అంటే వేస్టేజ్ అవ్వకుండా. జనరల్గా ఏంటంటే దేశీ విత్తనానికి కానీ మంచి ఆహారం ఉందంటే పురుగు పట్టేస్తుంది. సో బియ్యాన్ని పురుగు పట్టి వేస్ట్ చేయకుండా వీళ్ళకి ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే బిల్లింగ్ చేయించి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే దానికి ఇచ్చి నేను సెల్ఫ్ సస్టైన్ అవ్వగలిగాను ఆఫ్టర్ 3 years. అంటే ఫస్ట్ ఇయర్ నాకు 3 bags వచ్చింది, ఇప్పుడు థర్డ్ ఇయర్ 13 bags వచ్చింది. ఈ నవారా అనేటువంటి విత్తనం పండించాలి అనుకున్నటువంటి రైతులకు కానీ, లేకపోతే ప్రకృతి వ్యవసాయం ఉన్నటువంటి సమాచారం పరంగా నేను అందించాల్సిన విషయ సూచిక ఏంటంటే, ఇది 100 గ్రాములు 300 గ్రాములు అర కేజీ కేజీతో అయ్యేటువంటి వ్యవస్థ కాదు. మినిమం 3 kgs నార్మల్ వేసుకోండి మీరు. ఎందుకంటే నా అనుభవం ఏంటంటే, నేను ఫస్ట్లో 1 kg సరిపోతుంది అన్నారు, 1 kg వేసాను. ఇక్కడ ఉన్నటువంటి కూలీలకి కానీ వీళ్ళందరికీ కూడా ఆ నారు మనం 6 అంగుళాలు 8 అంగుళాల లోపు లాగేస్తాం. సో వాళ్ళేంటి ఇప్పుడు దాకా హైబ్రిడ్ రకాలు టప లాగేస్తూ ఉంటారు, నారుని తెగిపోతుంది. అదే ఆచరణ దీనికి కూడా వేస్తే ఏమవుతుంది, నేను వేసిందే కేజీ విత్తనం ఎకరానికి, ఆటోమేటిక్గా సగం నారు డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకని అది నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మినిమం 3 kgs వేసుకోండి, లేదా ఇంకా ఎక్కువ వేసుకోండి మీకు స్తోమతను బట్టి. అప్పుడేమవుతుంది, లాగేటప్పుడు కొంత తెగిపోయినా ఇది దుబ్బు అనేది పిలకలు అనేది చేయదు, ప్లస్ పెరిగిన తర్వాత వాలిపోతుంది పొలం. సో మీరు కొంత వేసుకొని దాని నుంచి మీకు దిగుబడి రావాలంటే రాదు. సో నా అనుభవ ప్రకారం ఏంటంటే, మీకు పంట నష్టం జరగకుండా రావాలంటే మినిమం 3 to 4 kgs నవారా విత్తనం అనేది వేసుకొని దీన్ని డెవలప్ చేయండి. తర్వాత మేము అడుగడుగు దూరం వేసాం, శ్రీవారి పద్ధతి అనండి, లేకపోతే తాడుకి అడుగడుగును 3 వేసుకొని గట్టు నుంచి లాగి అట్లానే చేసినా సరే కలుపు అనేది ఫ్రీగా ఉండటం వల్ల తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ పంట వాలిపోయినా సరే మినిమం నష్టం అనేది జరగకుండా మనం తీసుకోవచ్చు దీని నుంచి. ప్లస్ దీని యొక్క డిమాండ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో బాగా పెరుగుతుంది. ఈ నవారా రైస్ అనేది డిమాండ్ బాగా పెరుగుతుంది. నేను 3 బస్తాలు పండించినప్పుడు నేను 800-1000 రూపాయలకి అమ్మాను. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి ఆ డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే వాడు ఆ వాల్యూ చూశాడు, నాకు ఫ్రీ మోషన్ అవుతుంది, నువ్వు చెప్పిన సిమ్టమ్ నాకు కనిపించింది, హంగ్రీ లెవెల్ తగ్గింది కాబట్టి నాకు ఎంత ఖర్చు అయిందిరా బాబు, మరి నీ దగ్గర 100 తీసుకోలేను 200 తీసుకోలేను అంటే, పర్లేదు నీకు ఎంత ఇవ్వగలిగితే నాకు హెల్త్ సెట్ అయిందని చెప్పి పర్సనల్గా చేశాను ఫస్ట్ 3 bags వచ్చినప్పుడు. ఇప్పుడు అదే వర్డ్ ఆఫ్ మౌత్లో మా సర్కిల్లో కానీ లేకపోతే నెట్లో ఉన్నటువంటి సోషల్ మీడియా చేయడం వల్ల ఏంటంటే అప్రాక్సిమేట్గా ఇప్పుడు 200 రూపీస్ అమ్ముతున్నాను నేను పర్ కేజీ. ఎందుకంటే నాకు అయినటువంటి ఎక్స్పెండిచరు ప్లస్ దాని మీద మినిమం ప్రాఫిట్ వేసుకొని 200 రూపీస్ పర్ కేజీ అమ్ముతాను. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లోనే జరుగుతున్నాయి. సో దీన్ని ఎవరైనా మొదలు పెట్టాలనుకున్నా సరే దిగుబడి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఎప్పుడు మీరు డౌన్ ది లైన్ 2-3 సంవత్సరాల తర్వాత వస్తుంది, నేల స్వభావం బట్టి మారుతూ ఉంటుంది అది. సో అది పరిగణలోకి తీసుకొని ఈ విత్తనాన్ని, దేశీ విత్తనాన్ని మీ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సిబి అగ్రోస్ గారికి, భారత్ బీజ్ శివప్రసాద్ గారికి మాకు సహకారం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.